100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సూపర్. అండ్ 'మేస్త్రి' ఫస్ట్ ఫిలింలో మంచి మెయిన్ పెద్ద రోల్. విలన్ క్యారెక్టర్. సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ గానీ హీరోతో? సూపర్ అండి, ఫెంటాస్టిక్. Hmm. నాకు ఆ సినిమా ద్వారా పరిచయమైన ఇంకొక అద్భుతమైన ఆర్టిస్ట్, అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారు. శ్రీహరి గారితో 3 days అండి ఒక భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే నేను అంటే ఎలా ఉందంటే దెబ్బ తగిలిందా, పడ్డానా, ఏం చేసానో తీసి పక్కన పెడితే ఇక్కడ ఇంతకు మించి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక 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 ప్లాట్ఫామ్ మనకు దొరకదు అని ఆలోచన తప్ప వేరేదేం లేదు. అందులో మీకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ దీంట్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఉంటారు. అంటే పంచ్ పడిపోద్ది మన మీద అన్నట్టు ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి అవుతుందండి పంచ్ నిజంగా తగిలినట్టు ఉంటుంది. మనకి మూవీస్లో చూస్తే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వేయకపోయినా సరే పంచ్ మనకు పడిపోయినట్టు ఉంటుంది. అలా ఉంటుంది శ్రీహరి గారి టైమింగ్. మీకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు, శ్రీహరి గారు ఒకరు, కొంతమంది చాలా తక్కువ మంది హీరోస్ అండి ఆర్టిస్ట్లో. మనకి ఆర్ఆర్ లేకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ లేకపోయినా నార్మల్గా ఏమీ లేకుండా చూసిన సరే పంచ్ తగిలేసినట్టు ఉంటుంది. అంటే అంత టైమింగ్లో ఉంటుంది అలా యాక్షన్ ఇది. ఆ యాక్షన్ సీక్వెన్స్లో శ్రీహరి గారు ఒక మాట చెప్పారు, చాలా మంచి ఫైట్ జరుగుతుంది, వెళ్ళి పడిపోతే కట్ 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 అని చెప్పి వచ్చేసారు నా దగ్గర శ్రీహరి గారు. నా తెలంగాణ యాస ఉంటుంది కదా, తమ్ముడు అని చెప్పి తమ్ముడు అని మాట్లాడి, ఇది మీ కెరీర్, ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్. సో ఎలా ఉంటుందంటే మీ దీంట్లో మీలాంటిది అంటే మీ కెరీర్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ప్రూవ్ చేసేసుకోవాలని ఉంటుంది. ఈ ఆలోచన, ఈ తపన ఉంది దీంట్లో. మీరు సరౌండింగ్స్ చూసుకోరు. ఇప్పుడు చూడు, నేను వచ్చి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది, ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏముందంటే 2 మేకులు ఉన్నాయన్నమాట. అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది, నీ కెరీర్ అయిపోయింది. ఇక్కడతో నీ కెరీర్ అయిపోతుంది భరణి. దిస్ వాట్ యూ వాంట్ అంటే మనం అమ్మా నాన్నలకి మనం చెప్పుకుని, మన పేరెంట్స్కి కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ చెప్పుకుని ఒక చోట వర్క్ చేసినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బట్ ఇలాంటిది మనం యాక్షన్, ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు నువ్వు పడేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉంటారు, కానీ ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు, అన్నీ చూసుకోవాలని లేదు, మనమే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి ఒక 5 minutes క్లాస్ తీసుకున్నారు ఆయన. అంటే ఇవన్నీ అంటే నాకు కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి అడ్వైజ్లన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నాకు ట్రూ, నిజంగా ఇంత మంచి యాక్టర్కి ఏదైనా అయ్యుండుంటే, దెబ్బ తగిలి ఉండుంటే, ఫేస్ కి ఏదైనా అంటే మంచి యాక్టర్ చెడ్డ యాక్టర్ తెలియదు కానీ దెబ్బ తగిలి ఉంటే మాత్రం డెఫినెట్ ప్రమాదం. అంటే ఆ సినిమాలో ఇద్దరితో పెద్ద యాక్షన్, మోహన్ బాబు గారితో యాక్షన్ సీక్వెన్స్. అంటే ఆ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి అంటే యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ప్లస్ గురుగారు దాసరి గారి డైరెక్షన్ లో. సూపర్. అండ్ సార్ బాహుబలిలో కూడా చేశారు. యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ ప్రభాస్ గారు స్టార్టింగ్ అంటే ఒకటే జిమ్ కలిసి, అంటే అదే టైంలో మేము చేస్తున్న టైంలో ఆయన ప్రభాస్ గారు కూడా వచ్చేవారు. బట్ సేమ్ జిమ్, స్లిమ్ జిమ్ లోనే ఆయన కూడా వచ్చేవారు. సేమ్ జిమ్. సో యాక్టింగ్ చేసేటప్పుడు అంటే ఆ బాహుబలిలో ఉండేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ జరిగిందా ఇద్దరు? ప్రభాస్ గారికి నాకు కాంబో లేదండి, కానీ ప్రభాస్ గారు రాణా గారు ఇద్దరు కూడా లొకేషన్ లోనే ఉండేవారు. ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండేది. బట్ నాకు ఆయన నేను ఎందుకంటే ఒక్క రాజమౌళి గారు లొకేషన్ లోనే ఏంటంటే అక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అవేం ఉండవు, అందరు కలిసి కూర్చొని లంచ్ చేస్తారు. లంచ్ లో అందరు మొత్తం రమా మేడము, డైరెక్టర్ రాజమౌళి గారు, వల్లి గారు మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. నాకేంటి అప్పటికే ప్రభాస్ బాహుబలి 1 కన్నా ముందే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన టాప్ దీంట్లో ఉన్నారు. అందరు రానాగారాలు అందరూ కూర్చుంటే నాకు అక్కడ అదే టేబుల్ మీద నాకు ప్లేట్ పెట్టారు. మనకి చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, ఎక్కడో చిన్నది ఉంటుంది, ఒరే బాబు మనకు నిజంగానే అక్కడికి వెళ్ళి కూర్చునే స్థాయి ఉందా, అర్హత ఉందా, ఇలా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది. సో ఐ డోంట్ నో, బట్ ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసేసుకుంటారండి, అక్కడ మనిషిని ఓన్ చేసేసుకుంటారు. వాళ్ళే అడిగేస్తారు, మనం ఇది కావాలని చెప్పి మనం ఏది అడగక్కర్లేదు. బర్నీ రామ్మ కూర్చో అని చెప్పి రమా గారు పిలిచేస్తారు. రమా గారే మనకి ఏమన్నా కావాలంటే టచ్ అప్ ఆవిడే చేసేస్తారు. రమా మేడమే మన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే ఆవిడే సెట్ చేసేస్తారు. అసలు మనం ఇది కావాలి, ఇది ఏంటి మన మిర్రర్లో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్లోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నిలబెడతారు. అంటే వాళ్ళు
ఆర్టిస్ట్ని మాత్రం భలే ట్రీట్ చేస్తారండి. అది మాత్రం ఆ లొకేషన్లో అంటే వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఆ టైంలోనే మాట నేను కలిసాం కానీ, బట్ అప్పటికి నేను నా గెటప్లో ఉన్నాను, అది మార్తాండవర్మ క్యారెక్టర్. ప్రభాస్ నన్ను చూసి ప్రభాస్ గారు గుర్తుపెట్టుంటారు, బట్ నేను ఎప్పుడు అక్కడ ఒక 3 days 4 days ఆయన వచ్చున్నారు ఆయన లొకేషన్కి. బట్ నేను కలిసి మన ఇద్దరం స్లిమ్ జిమ్లో కలిసి వర్క్ చేసాం అని చెప్పి నేను ఛాన్స్ తీసుకొని చెప్పలేదు నేను. బట్ చెప్పినా ఆయన డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, ఐ నో అబౌట్ హిమ్. బట్ నాకేందుకంటే నేను ఫస్ట్ టైం అంత పెద్ద దీంట్లో రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు వీళ్ళందరూ కాంబినేషన్ ప్లస్ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరితో కలిసి అది ఎపిసోడ్ కదా నాది. నా టెన్షన్లో నేను ఉన్నాను. ప్లస్ ఎందుకంటే నేను ఈ మూవీ యమదొంగకి రాజీవ్ అన్న రిఫరెన్స్ తోటి వెళ్ళాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏం తీసుకోలేదు. బట్ దీనికి ఆడిషన్ ఆయనే చేశారు. ఆయన ఆఫీస్కి పిలిచి ఆయన హోమ్ థియేటర్లో కూర్చొని మొత్తం డోర్స్ అని వేసేసి ఆడిషన్ తీసుకున్నారు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్. తెలుగు తమిళ్ 2 డైలాగ్స్ చెప్పాలన్నమాట. అంటే సేమ్ డైలాగ్స్, తెలుగు వెర్షన్ ఒక షాట్, తమిళ వెర్షన్ ఒక షాట్. ఆ టెన్షన్, తమిళ డైలాగులు కూడా ఉన్నాయని చెప్పి ఆ దీంట్లో ఉండేవాడిని కాబట్టి ఎవరిని పెద్ద పలకరించి నా పనిలో నేను ఉండేవాడిని అనమాట. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాజమౌళి సార్. కలాం తల్లి. నెక్స్ట్ ఫిలిమ్స్ లో రాజమౌళి సార్ నెక్స్ట్ అంత మనం రాజమౌళి గారి సినిమాలో 2 సినిమాలు చేసాం కానీ మన కాల్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అండి. అది ఎవరో లక్, ఎవరు మావాడు శేఖర్ కదా, పేరే ఛత్రపతి శేఖర్ అని పెట్టారు. అంటే రాజమౌళి గారి మూవీస్ లో మాక్సిమం ఉంటాడు. శేఖర్ కి లక్ ఉంటది కానీ అందరు ఆర్టిస్టులకి అలా రాదు, అంటే రిపీట్ చేయడానికి రాదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్, ఈ క్యారెక్టర్ కి భరణి పనికొస్తాడు అంటే అది ఒక సీన్ క్యారెక్టర్, ఒక షాట్ క్యారెక్టర్, భరణి పనికొస్తాడు అని చెప్పి ఆయన కనిపిస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకెళ్తారు సార్. నిజంగా డైరెక్టర్స్ మైండ్ లో అంతమంది యాక్టర్స్ ఎలా ఉంటారు సార్ ఆ మైండ్ లో? అంతే, అది మనం అంతే, అదొక ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంతే. సూపర్. అండ్ చాలా మంది యాక్టర్స్ తో కూడా చేశారు. అంటే బాలయ్య బాబు గారు అఖండ 2 లో కూడా ఉన్నారు. అఖండ 2 చేస్తున్నాను మీకు ఎలా ఎవరు చెప్పారు మీరు? అంటే మేము బ్యాక్ ఎండ్ రిలీజ్ అవ్వలేదు కదండి. రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు సార్, కానీ అఖండ 2 లో ఉన్నారు సార్. అఖండ 2 లో బాగుంటుందండి, మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే అది సిచ్యువేషన్ ఏంటని నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ మంచి ఎపిసోడ్ ఉంటుంది. నన్ను కొట్టిన తర్వాత ఆయన చెప్పే డైలాగులు పేలిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ఆ మూమెంట్ ఉంటుంది. ఆయన బాలయ్య గారు బోయపాటి గారు అంటే మీకు డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, మామూలుగా ఉండదు అది. అలాంటిది ఆ ఎపిసోడ్లో చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్, అంటే మంచి జనాల్లోకి వెళ్ళే డైలాగ్స్ నన్ను కొడుతూ చెప్తారు, అది బాగుంటుంది డైలాగ్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.